నమస్కారమండి. ఈరోజు మనం ఒక అద్భుతమైన డాక్యుమెంట్ ఆధారంగా ఒక లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. బేసిక్గా చెప్పాలంటే మనల్ని, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నడిపించే ప్రాథమిక ఆధారాల గురించి మాట్లాడుకోబోతున్నాం. నమస్కారం. అవును, ఈరోజు మన చర్చ పూర్తిగా మన మనుగడకి ఆధారమైన వనరుల చుట్టూ తిరుగుతోంది. అంటే భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు, వీటన్నిటి గురించే అన్నమాట. యా, ఎగ్జాక్ట్లీ. ఈ విశ్లేషణ మొదలుపెట్టే ముందు నాకీ డాక్యుమెంట్స్లో కనిపించిన ఇద్దరు వ్యక్తుల కథలు చెప్పాలనుంది. ఫస్ట్, ఆఫ్రికాలోని టాంజానియాలో ఉండే మాంబా అనే ఒక చిన్న అమ్మాయి గురించి. ఆ మాంబా స్టోరీ నిజంగా చాలా కదిలించేలా ఉంటుంది కదా. అవునండి. రోజూ తెల్లవారుజామునే, అంటే సూర్యుడు రాకముందే దట్టమైన చీకటిలో ఆ అమ్మాయి నిద్రలేవాలి. ఎందుకంటే వాళ్ళ ఇంటికి గుక్కెడు నీళ్లు కావాలంటే ఆ రాతి నేలల మీద కిలోమీటర్ల కొద్దీ నడవాలి. అవును, గంటలు తరబాడి నడిచి ఆ బరువైన నీటి కుండలను మోసుకుంటూ ఇంటికి చేరేసరికి ఆమెకు సగం ప్రాణం పోతుంది గదా. కరెక్ట్. ఆ తరువాత కూడా ఆమెకి విశ్రాంతి ఉండదు. సోదరులతో కలిసి ఎండలో మేకలను కాపాలకాయాలి. వాళ్ల నాన్న ఆ బీడుభూమిలో రాత్రింబవళ్లు కష్టపడినా ఆ రాళ్ల మధ్య పండే ఆ కొద్దిపాటి మొక్కజొన్న వాళ్ల కుటుంబానికి కనీసం 6 నెలలు కూడా రాదు. చాలా కష్టమైన జీవితం. అవును. ఇదంతా ఒకవైపు అనుకుంటే, సరిగ్గా ఇదే సమయంలో భూమికి ఇంకోవైపున న్యూజిలాండ్లో పీటర్ అనే అబ్బాయి ఉన్నాడు. న్యూజిలాండ్ అనగానే మనకు ఆ పచ్చిక బయళ్లు గుర్తొస్తాయి. ఎగ్జాక్ట్లీ. వాళ్లది ఎటు చూసినా కనుచూపు మేర విస్తరించి ఉన్న పచ్చికబయళ్ల ప్రాంతం. స్కూల్ నుంచి రాగానే తన కుటుంబం నడిపే ఒక పెద్ద ఉన్ని ఫ్యాక్టరీకి వెళ్తాడు పీటర్. అంటే ఆ అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గొర్రెలను పెంచే ఫ్యాక్టరీ కదా. అవునండి. కంప్యూటర్ల సాయంతో వేలాది గొర్రెలను పెంచడం చూస్తాడు. వాళ్ల ఇంటి వెనుక ఒక పెద్ద ఆర్గానిక్ ఫామ్. ఎప్పుడూ సమృద్ధిగా నీరు ఉంటాయి. ఒక్కసారి ఆలోచిస్తే ఒకే గ్రహం, కాని పూర్తిగా 2 విభిన్న ప్రపంచాలు కదా. బేసిక్గా ఈ ఇద్దరి జీవితాల మధ్య ఇంత భయంకరమైన వ్యత్యాసం ఉండటానికి కారణం వాళ్ల కష్టం లేదా అదృష్టం కాదు. మరేంటంటారు? అది పూర్తిగా భూగోళశాస్త్రం ఆడిన ఆట. వాళ్లు నివసిస్తున్న ప్రాంతంలో ఉన్న వనరులు, అంటే భూమి ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది, అక్కడ మట్టి నాణ్యత ఏమిటి, నీరు దొరుకుతుందా లేదా అన్నదే వాళ్ల జీవితాలను శాసిస్తోంది. అంటే కేవలం భౌగోళిక పరిస్థితులే వాళ్ల జీవితాల్ని డిసైడ్ చేస్తున్నాయన్నమాట. అవును. ఈరోజు మన ముందున్న డాక్యుమెంట్స్ నిశితంగా పరిశీలిస్తే అర్థమయ్యే వాస్తవం ఇదే. ప్రపంచవ్యాప్తంగా వనరుల పంపిణీ ఎంత అసమానంగా ఉంది, ఈ అసమానత మానవ మనుగడను ఎలా నిర్దేశిస్తోంది అనే దానిపై అద్భుతమైన సమాచారం ఇందులో ఉంది. ఇది వింటుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోందండి. మనం ఎన్ని ఆధునిక వసతుల గురించి మాట్లాడుకున్నా వాటన్నింటికీ మూలాధారం మనం నిలబడే ఈ భూమి మాత్రమే కదా. 100% కరెక్ట్. వనరులన్నింటిలో భూమి అత్యంత కీలకమైనది. ఇక్కడొక ఆశ్చర్యకరమైన లెక్క ఉంది. మన భూగోళమంతా చూసుకుంటే అందులో భూభాగం కేవలం 30% మాత్రమే. మిగతాదంతా నీరే. అవును, ఆ ఉన్న 30%లో కూడా అంటార్క్టికా లాంటి మంచు ఎడార్లు ఉన్నాయి. యా, సహారా లాంటి ఇసుక ఎడారులు, ఎక్కి దిగటానిక్కూడా వీల్లేని ఎత్తైన పర్వతాలు, దట్టమైన అడవులు, ఇవన్నీ కూడా ఆ 30%లోనే ఉన్నాయి కదా. అవును, అంటే మనిషి జీవించటానికి అనుకూలంగా ఉన్న భూమి చాలా చాలా తక్కువ అని మనం అర్థం చేసుకోవాలి. కరెక్ట్. ప్రపంచ జనాభాలో 90% మంది ఆ ఉన్న కొద్దిపాటి భూభాగంలోనే కిక్కిరిసిపోయి జీవిస్తున్నారు. ఇది ఎలా ఉందంటే, ఒక చిన్న సైజు కాన్వస్ ఇచ్చి ప్రపంచంలో ఉన్న వందలాది మంది పెయింటర్లందరూ ఆ చిన్న కాన్వస్ పైనే తమ బొమ్మలు గీయాలి అని చెప్పినట్టుంది. భలే చెప్పారు. ఆ కాన్వస్ ఉదాహరణ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. ఎందుకంటే అందరూ అదే చిన్న కాన్వస్ కోసం పోటీ పడుతున్నారు. అవును, తమ సామ్రాజ్యాలు ఆ కాన్వస్ మీదే నిర్మించుకోవాలి అనుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే మనం భూమి వినియోగం, అంటే ల్యాండ్ యూజ్ గురించి మాట్లాడుకోవాలి. ఒకప్పుడు కమ్యూనిటీ భూములు ఉండేవి. కమ్యూనిటీ భూములంటే ఊరి బయట ఉండే పచ్చిక బయళ్ళు, అడవులు లాంటివే కదా. అవును, కామన్ ప్రాపర్టీ రిసోర్సెస్ అంటారు వీటిని. ఇవి ఎవ్వరికీ సొంతం కాదు, ఊరందరివి. పశువులను మేపుకోవడానికి, పండ్లు కలప తెచ్చుకోవడానికి వాటిని వాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది కదా. యా, జనాభా విపరీతంగా పెరిగిపోయి సాంకేతికత అందుబాటులోకొచ్చాక ఆ పచ్చిక బయళ్లన్నీ కాంక్రీట్ జంగిల్స్గా మారిపోయాయి. ప్రైవేట్ ఆక్రమణలు పెరిగిపోయాయి. అంటే మనుషుల అవసరాలు, డిమాండ్లు ఆకాశాన్ని తాకుతున్నాయి, కాని భూమి పరిమాణం ఒక్క అంగుళం కూడా పెరగదు కదా. అదే అసలు సమస్య.
దీనివల్ల ప్రకృతిపై మనం పెడుతున్న ఒత్తిడి ఒక స్థాయిలో విపత్తులకు దారి తీస్తోంది. ఉదాహరణకు హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలో పంగి అనే గ్రామం దగ్గర జరిగిన భారీ కొండచర్యలు విరిగిపడ్డం అనే ఘటనే చూద్దాం. పంగి గ్రామం, ఆ ఘటన గురించిన వివరాలు ఈ నోట్స్లో చాలా స్పష్టంగా ఉన్నాయండి. పాత హిందూస్థాన్ టిబెట్ రోడ్డు ఏకంగా 200 మీటర్ల మేర పూర్తిగా నామరూపాలు లేకుండా పోయింది కదా. అవును, పర్వతాల మీద అభివృద్ధి పేరుతో మనం చేస్తున్న ప్రయోగాలు ఎంత ప్రమాదకరమో చెప్పడానికి ఇదొక సజీవ సాక్ష్యం. కాని కొండచర్యలు విరిగిపడటం అంటే ల్యాండ్ స్లైడ్ అనగానే మనకు వెంటనే భారీ వర్షాలు, వరదలు గుర్తొస్తాయి కదా. సాధారణంగా అయితే వర్షాల వల్లే జరుగుతాయి, కాని ఇక్కడ వర్షం పాత్రలేదు. అదే నాకు చాలా భయపెట్టే విషయంగా అనిపించింది. వర్షం వల్ల కాకుండా కేవలం మనుషుల వల్లే ఆ పర్వతం కుప్పకూలింది కదా. అవునండి, ఆ పర్వత ప్రాంతంలో జాతీయ రహదారిని వెడల్పు చేయడం కోసం వాళ్లు డైనమైట్లను ఉపయోగించి భారీ పేలుళ్లు జరిపారు. బ్లాస్టింగ్ చేశారన్నమాట. యా, ఆ డైనమైట్ పేలుళ్ల వల్ల ఉత్పన్నమైన ప్రకంపనలకు పర్వతం లోపల ఉన్న శిలల నిర్మాణం ఒక్కసారిగా బలహీనపడింది. వందలేళ్లుగా స్థిరంగా ఉన్న ఆ పర్వతపు వాలు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వావ్! దీనివల్ల ఆ ప్రాంతమంతా ధ్వంసమైంది కదా. అవును, అంటే ఒక పెద్ద విపత్తును మనమే స్వయంగా ఆహ్వానించామన్నమాట. ఇలా పర్వతాలు, అడవులు మన ఇష్టమొచ్చినట్లు వాడుకోవడం వల్లే హజార్డ్ మ్యాపింగ్ లాంటివి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. హజార్డ్ మ్యాపింగ్ అంటే ఏ ప్రాంతం ప్రమాదకరం, ఎక్కడ నిర్మాణాలు చెయ్యకూడదు అని మ్యాప్ చేసి వాటిని వదిలేయడం కదా. కరెక్ట్. కనీసం ఆ ప్రమాదకరమైన ప్రాంతాలనైనా వదిలేయాల్సిన పరిస్థితిది. మనం ఇల్లు కట్టుకునే భూమి గురించి మాట్లాడాం కానీ అసలు జీవానికి ఆధారమైన నేల అంటే మట్టి గురించి ఆలోచిస్తే నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయిందండి. ఎందుకని? మనం రోజూ తొక్కుకుంటూ వెళ్లే ఆ మట్టి కింద ఇంత భయంకరమైన సైన్స్ ఉందా అని నాకు ఆశ్చర్యం వేసింది. అసలు నేల అంటే కేవలం దుమ్ము, ధూళి కాదు, అదొక ప్రాణమున్న పొర అని ఈ ఆధారాలు చెబుతున్నాయి. నిజమే. నేల అనేది ఎంత అద్భుతమైన ప్రక్రియో తెలిస్తే ఎవ్వరూ మట్టిని తేలిగ్గా తీసుకోరు. భూమి మీద కేవలం ఒక్కొక్క సెంటీమీటర్ మందమున్న సారవంతమైన నేల ఏర్పడటానికి వందల సంవత్సరాల సమయం పడుతుంది. వావ్! కేవలం 1 సెంటీమీటర్ మట్టికి 100 ఏళ్లు పడుతుందా? అవును, అక్షరాల 100 ఏళ్లు. ఇది ఎలా జరుగుతుందంటే వాతావరణంలోని విపరీతమైన వేడికి రాళ్లు వ్యాకోచించడం, చలికి సంకోచించడం వల్ల ఆ పెద్ద పెద్ద బండరాళ్లలో పగుళ్లొస్తాయి. టెంపరేచర్ చేంజెస్ వల్ల కదా. ఎగ్జాక్ట్లీ. దానికి గాలి, వాన తోడై ఆ రాళ్లు మెల్లగా పొడిపొడిగా మారతాయి. దీనిని వెదరింగ్ అంటారు. అంటే రాళ్లు ముక్కలవడం అన్నమాట. అవును, ఆ రాతి పొడిలో చనిపోయిన వృక్షాలు, జంతువుల అవశేషాలు అంటే ఆర్గానిక్ మ్యాటర్ కుళ్ళిపోయి కలిసిపోతాయి. శతాబ్దాల తరబడి ఈ సూక్ష్మజీవులు, ఖనిజాలు, సేంద్రియ పదార్థాలన్నీ కలిసికట్టుగా ఒక అద్భుతమైన రసాయన ప్రక్రియ జరిపితే అప్పుడు ఆ 1 సెంటీమీటర్ నేల తయారవుతుంది. షాకింగ్ అండి. వ్యవసాయానికి ప్రాణాధారం ఈ పైపోర కదా. అంటే మనం ఒక క్షణంలో బుల్డోజర్ పెట్టి తవ్వేసే 1 సెంటీమీటర్ మట్టి వెనుక 100 ఏళ్ల చరిత్ర ఉందన్నమాట. కరెక్ట్గా చెప్పారు. కాని మన అజాగ్రత్త వల్ల ఒక భారీ వర్షం పడితేనో లేదా గట్టిగా గాలి వీస్తేనో ఆ 1 సెంటీమీటర్ నేల ఇట్టే కొట్టుకుపోతుంది కదా. దీన్నే మనం సాయిల్ ఎరోషన్ లేదా నేల కోత అంటున్నాం. అవును, ఆ నేలకోతను అరికట్టడానికి అడవుల పెంపకం ఒకటే కాకుండా వ్యవసాయంలో కూడా కొన్ని పద్ధతులు పాటించాలి అని ఈ డాక్యుమెంట్స్ వివరిస్తున్నాయి. మల్చింగ్, కాంట్యూర్ బ్యారియర్స్, టెరెస్ ఫార్మింగ్ లాంటివి కదా. అవునండి, ఆ పద్ధతులు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకుంటే మనుషులు ప్రకృతికి అనుగుణంగా ఎలా బ్రతకాలో తెలుస్తుంది. ఉదాహరణకు మల్చింగ్ చూద్దాం. మల్చింగ్ అంటే గడ్డితో కప్పడం కదా. ఎగ్జాక్ట్లీ. పొలంలో 2 మొక్కల వరుసల మధ్య ఉన్న ఖాళీ భూమిని గడ్డితో లేదా ఎండుటాకులతో కప్పేస్తారు. దీనివల్ల సూర్యరశ్మి నేరుగా నేలమీద పడదు. సో మట్టిలోని తేమ ఆవిరైపోకుండా అలానే ఉంటుందన్నమాట. కరెక్ట్. ఇక టెర్రస్ ఫార్మింగ్ అనేది కొండ ప్రాంతాల్లో చూస్తాం. ఏటవాలుగా ఉండే కొండ మీద నీళ్లు పోస్తే నేరుగా మట్టిని కోసుకుంటూ కిందకొచ్చేస్తాయి కదా. అవును, చాలా స్పీడ్గా వచ్చేస్తాయి. అదే ఆ కొండ వాలును మెట్లుగా అంటే టెర్రసెస్ లాగా చెక్కితే పైనుంచి వచ్చే నీటి వేగం ఒక్కొక్క మెట్టు దగ్గర తగ్గిపోతుంది. వావ్! అంటే నీరు భూమిలోకి ఇంకిపోతుంది, మట్టి కొట్టుకుపోకుండా ఆ మెట్ల మీదే ఉండిపోతుంది కదా. అవును, అద్భుతమైన టెక్నిక్ అది. ఇదంతా వింటుంటే ఒక ఆలోచనొస్తోందండి. 100 ఏళ్లు పట్టి తయారైన ఈ అద్భుతమైన మట్టి ఉన్నా సరే దానికి ప్రాణం పోసేది, ఒక విత్తనాన్ని మొలకెత్తేలా చేసేది నీరే కదా. నిజమే. నేల, నీరు ఈ రెండూ కలిస్తేనే జీవం పుడుతుంది. కాని ఇక్కడే ఈ డాక్యుమెంట్స్లో ఒక విచిత్రమైన,
కాస్త భయపెట్టే లెక్క ఉంది. ఎప్పుడు మనం భూమి మీద 2/3 నీరే ఉంది అని అనుకుంటాం. అవును, అదొక సాధారణ నమ్మకం. కాని ఊహించుకోండి, ప్రపంచంలోని నీటినంతా కలిపి ఒక ₹100 నోటు అనుకుంటే అందులో ₹97 ఉప్పునీటి రూపంలో సముద్రాల్లోనే ఉన్నాయి. అంటే ఏ రకంగానూ వాడుకోవడానికి పనికిరాని నీరు అదంతా. కరెక్ట్. ఇక మిగిలిన ₹3లో ₹2 ఎక్కడో అంటార్క్టికా, గ్రీన్లాండ్ లాంటి మంచు ప్రదేశాల్లో గడ్డకట్టి ఉన్నాయి. అంటే ఐస్ క్యాప్స్ రూపంలో ఉన్నాయన్నమాట. అవును. సో మనకు దాహం తీర్చుకోడానికి, వ్యవసాయం చేయడానికి, పరిశ్రమలు నడపడానికి మన జేబులో ఉన్నది కేవలం ఒకే ₹1. అంటే మానవ వినియోగానికి అందుబాటులో ఉన్న మంచినీరు కేవలం 1% మాత్రమే. ఆ 1% నీటి కోసం 10,000 కోట్ల జనాభా పోటీ పడుతోంది అనేది ఇక్కడ అసలైన సమస్య. నిజమే కదా. ఈ నీటి వినియోగం ఎంతలా పెరిగిపోయిందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 1975 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా మానవ నీటి వినియోగం ఏడాదికి 3,850 క్యూబిక్ కిలోమీటర్లు ఉండేది. హ్మ్. అది కేవలం 25 ఏళ్లలో, అంటే 2000వ సంవత్సరం నాటికి ఏకంగా 6,000 క్యూబిక్ కిలోమీటర్లకు పైగా పెరిగిపోయింది. వావ్! దాదాపు డబుల్ అయిపోయింది. అవును, పట్టణీకరణ, పరిశ్రమలు నీటిని ఒక రాక్షసుడిలా మింగేస్తున్నాయి. నీరు అనేది ప్రాథమిక హక్కు నుంచి ఒక వ్యాపార వస్తువుగా ఎలా మారిపోయిందో చెప్పడానికి ఈ డాక్యుమెంట్స్లో ఉన్న గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో ఉన్న అమ్రేలీ నగరమే ఒక ఉదాహరణ. ఆ అమ్రేలీ నగరం గురించి చదువుతుంటే నాకు నిజంగా నమ్మశక్యం కాలేదండి. ఎందుకని? 1,25,000 జనాభా ఉన్న ఆ నగరం తమకు కావలసిన నీటిని మొత్తం చుట్టుపక్కల తాలూకాల నుంచి కొనుగోలు చేస్తోంది. వాటర్ మార్కెట్ అన్నమాట. అవును. అంటే ఒకప్పుడు ఊరి చెరువులోనో బావిలోనో ఉచితంగా దొరికే నీరు ఇప్పుడొక మార్కెట్ సరుకుగా మారిపోయింది. ఇది వింటుంటే భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు ఎందుకు జరుగుతాయో స్పష్టంగా అర్థమవుతోంది. ఖచ్చితంగా జరుగుతాయి, మనం జాగ్రత్త పడకపోతే. కాని ఇక్కడ నాకొక సందేహం ఉందండి. ఒకవైపు నీరు పునరుత్పాదక వనరు, అంటే రెన్యూబుల్ రిసోర్స్ అని పుస్తకాల్లో చూస్తాం కదా. అవును, వాటర్ సైకిల్ ద్వారా అది జరుగుతోంది. యా, సూర్యుడి వేడికి నీరు ఆవిరవుతోంది, మేఘాలుగా మారుతుంది, మళ్ళీ వర్షంగా కురుస్తుంది. అంటే నీరు మళ్ళీ మళ్ళీ వస్తోంది గదా. కరెక్టే. మరి మీ సందేహమేంటి? మరి మన భారతదేశంలో యమునా నదిలాంటి ఉదాహరణలు చూస్తే దాన్నిండా ఫ్యాక్టరీల రసాయనాలు, సబ్బునురగ లాంటి విషపూరితమైన పదార్థాలు ఉండి అదొక మురుగు కాలువలా మారిపోయింది. అలాంటప్పుడు దాన్ని పునరుత్పాదక వనరుని ఎలా అనగలం? మిగిలిన పాయింట్ చాలా ముఖ్యమైనదండి. సిద్ధాంతపరంగా చూస్తే నీరు పునరుత్పత్తి అవుతుంది, కానీ ఆ వాటర్ సైకిల్ ద్వారా ప్రకృతి ఒక నదిని శుభ్రం చేసే వేగం కంటే 100 రెట్లు వేగంగా మనం దాన్ని కలుషితం చేస్తున్నాం. అంటే మన పొల్యూషన్ స్పీడ్ ముందు ప్రకృతి క్లీనింగ్ ప్రాసెస్ సరిపోవట్లేదన్నమాట. ఎగ్జాక్ట్లీ. మనం వాడే చాలా రసాయనాలు, ఫర్టిలైజర్స్, ఇండస్ట్రియల్ వేస్ట్ అన్నీ నాన్ బయోడిగ్రేడబుల్. అంటే అవి ప్రకృతిలో సులభంగా కరిగిపోవు కదా. అవును, విచ్ఛిన్నం కావు. ఆ విష పదార్థాలు నీటిలో అలాగే ఉండిపోయి వ్యవసాయం ద్వారా మన ఆహారంలోకి, మన శరీరాల్లోకి ప్రవేశిస్తున్నాయి. భయంగా ఉంది వింటుంటే. అందుకే ఇప్పుడు నీటిని శుభ్రపరచుకోవడం కంటే ఆదా చేసుకోవడం, వృధా చేయకుండా నిల్వ చేసుకోవడమే ఏకైక మార్గమని నిపుణులు చెప్తున్నారు. వర్షపు నీటి నిల్వ అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే, సగటున ఒక 2 గంటల పాటు కురిసే వర్షపు నీటిని ఒక ఇంటిపై కప్పు నుంచి కాలువల ద్వారా కిందుకు పంపి భూమిలో ఇంకేలా చేస్తే ఏకంగా 8,000 లీటర్ల నీటిని మనం ఆదా చేయవచ్చు. వావ్! కేవలం 2 గంటల వర్షం పడితే 8,000 లీటర్ల నీటిని నిల్వ చేయవచ్చా? ఈ లెక్క ప్రతి ఒక్కరిని ఆలోచింపజెయ్యాలి. ఖచ్చితంగా. అలాగే వ్యవసాయంలో బిందు సేద్యం అంటే డ్రిప్ ఇరిగేషన్ వాడాలి. పొలాల నిండా నీళ్లు పారించి అది ఆవిరైపోయేలా చేసే బదులు పైపుల ద్వారా మొక్క వేర్లకు నేరుగా చుక్కలు చుక్కలుగా నీరు అందించడం వల్ల నీటి వృధాను భారీగా అరికట్టవచ్చు. చాలా మంచి పద్ధతి. సరే, ఇప్పుడు మనం నేల గురించి తెలుసుకున్నాం. ఆ నేలకు ప్రాణం పోసే నీటిని విశ్లేషించాం. ఈ నేల, నీరు కలిసి సృష్టించిన అద్భుతమైన వేదిక పైనే అపారమైన వృక్ష సంపద, వన్యప్రాణులు ఉద్భవించాయి కదా. అవును, దాన్నే మనం బయోస్పియర్ అంటాం. యా, ఇక్కడే ఈ సమాచారం ఒక సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తోంది. అదే పర్యావరణ వ్యవస్థ లేదా ఇకోసిస్టమ్. ఈ ఎకోసిస్టమ్ అనేది ఎంత సంక్లిష్టమైనదంటే ఇందులో ప్రతి జీవిది ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. అంటే చెట్లు కేవలం గాలి ఇవ్వడానికి మాత్రమే కాదు అంటారా? అవును, చెట్లు అంటే కేవలం మనకు ఆక్సిజన్ ఇచ్చేవి, కలప ఇచ్చేవి మాత్రమే కాదు. అవి భూగర్భ జలాలను పట్టి ఉంచుతాయి, పక్షులకు, జంతువులకు ఆశ్రయమిస్తాయి.
ముఖ్యంగా మనం ఇందాక మాట్లాడుకున్న ఆ సారవంతమైన నేల కొట్టుకుపోకుండా తమ వేర్లతో గట్టిగా పట్టి ఉంచుతాయి. వావ్! అన్నీ ఎలా ఇంటర్కనెక్ట్ అయి ఉన్నాయో కదా! అదే సమయంలో తేనెటీగలు పరాగ సంపర్కం అంటే పాలినేషన్ చేయకపోతే ఈ భూమి మీద ఆహారం పండదు, మనిషి బ్రతకలేడు. చిన్న కీటకాల దగ్గర నుంచి పెద్ద క్రూర జంతువుల వరకు అన్నీ ఒక అదృశ్యమైన గొలుసుతో ముడిపడి ఉన్నాయి. ఇది అచ్చం జెంగా బ్లాక్స్ ఆట లాంటిది అని నాకనిపిస్తోందండి. కరెక్ట్గా చెప్పారు. అవును. ఆ ఆటలో చెక్క బ్లాకులను ఒకదానిపై ఒకటి పేర్చి టవర్లా కడతాం కదా! కింద ఉన్న ఏదైనా ఒక చిన్న బ్లాక్ను లాగేస్తే ఒక్కసారిగా టవరంతా ఎలా కుప్పకూలిపోతుందో, ఈ ఎకోసిస్టమ్ కూడా అంతే కదా! ఎగ్జాక్ట్లీ. ఆ జెంగా బ్లాక్స్ ఉదాహరణ 100% సరిపోతుంది. ఏదో ఒక చిన్న కీటకాన్నో లేదా పనికిరాదని ఒక పక్షినో అంతం చేస్తే మొత్తం జీవజాలం బ్యాలెన్స్ తప్పిపోతుంది. అవును, ఎందుకంటే మనం ఆ బ్లాక్ తీసేసి పర్యావరణాన్ని నాశనం చేసిన సంఘటన ఒకటి వాస్తవంగా జరిగింది. అవునా? ఏంటడి? అదే భారత ఉపఖండంలో రాబందుల అంటే వల్చర్స్ మరణాలు. ప్రకృతిలో రాబందులు పారిశుధ్య కార్మికుల్లా ఒక రకంగా స్కావెంజర్స్లాగా పనిచేస్తాయి. అంటే చనిపోయిన జంతువులను తింటాయి కదా! అవును, చనిపోయిన జంతువుల కళేబరాలను తిని భూమి మీద అంటువ్యాధులు ప్రబలకుండా పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుతాయి. వాటి జీర్ణ వ్యవస్థలో ఎలాంటి బ్యాక్టీరియానైనా చంపేసే శక్తివంతమైన ఆమ్లాలుంటాయి. మరి వాటికేమైంది? మనం పశువుల నొప్పులు తగ్గించడానికి డైక్లోఫెనాక్ అనే ఒక పెయిన్ కిల్లర్ వాడటం మొదలుపెట్టాం. ఆ మందు వాడిన పశువులు చనిపోయాక వాటి కళేబరాలను రాబందులు తిన్నాయి. ఓ, అంటే ఆ మెడిసిన్ రాబందుల లోపలికి వెళ్ళిందన్నమాట. అవును, ఆ కళేబరాలలో మిగిలిపోయిన డైక్లోఫెనాక్ రసాయనం రాబందుల కిడ్నీలను ఫెయిల్ చేసింది. ఫలితంగా వేలాది రాబందులు పిట్టల్లా రాలిపోయాయి. చాలా షాకింగ్గా ఉందండి. అక్కడతో ఆగలేదు. రాబందులు లేకపోవడంతో ఆ కళేబరాలు కుళ్ళిపోయి అడవి కుక్కల సంఖ్య పెరిగిపోయి వాటి ద్వారా రేబిస్ వ్యాధి వ్యాపించడం మొదలైంది. దేవుడా! అంటే మనం మన అవసరానికి వాడిన ఒక చిన్న మందుబిళ్ళ ప్రకృతిలోని ఒక ముఖ్యమైన క్లీనింగ్ వ్యవస్థను ఎలా నాశనం చేసిందో స్పష్టంగా అర్థమవుతోంది. ఆ జెంగా టవర్ ఎలా కూలిపోయిందో మనం కళ్ళారా చూసినట్టుంది. కరెక్ట్. ఒక చిన్న పెయిన్ కిల్లర్ అంత పెద్ద జంతువును చంపేసి మొత్తం పర్యావరణాన్ని కదిలించేసింది. ఇది వింటుంటే నిజంగా భయంగా ఉందండి. మరి ఇలాంటి మానవ తప్పిదాల వల్ల అంతరించిపోతున్న ప్రాణులను కాపాడుకోవడానికి అసలు దారులే లేవా? ఉన్నాయండి. అందుకే అంతర్జాతీయ స్థాయిలో సిటెస్ అనే ఒక కీలకమైన ఒప్పందం తీసుకొచ్చారు. సిటస్ అంటే? కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ అంటారు. ఈ ఒప్పందం కింద దాదాపు 5,000 జంతుజాతులను 28,000 వృక్షజాతులను రక్షిస్తున్నారు. వావ్! చాలా పెద్ద నెంబరిది. అవును, అడవి జంతువుల చర్మం, ఏనుగు దంతాలు, అరుదైన మొక్కల స్మగ్లింగ్ వ్యాపారం వల్ల ఆ జాతులు అంతరించిపోకుండా ఈ అంతర్జాతీయ ఒప్పందం అడ్డుకుంటుంది. ఎలుగుబంటులు, డాల్ఫిన్స్ లాంటివి ఇందులో ఉన్నాయా? ఎలుగుబంట్లు, డాల్ఫిన్స్, పగడపు దిబ్బలు అంటే కొరల్స్ లాంటివి అన్నీ ఇందులో కవరవుతాయి. మరి మన దేశంలో పరిస్థితేంటి? మన దేశంలో కూడా నేషనల్ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు అంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, బయోస్పియర్ రిజర్వులు ఏర్పాటు చేసి జంతువులకు భద్రత కల్పిస్తున్నారు. సింహాలు, పులులు, బట్టమేక పిట్టలు, నెమళలాంటి వాటిని వేటాడితే కఠినమైన శిక్షలు అమలు చేసే చట్టాలు వచ్చాయి. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ అంటాం కదా, వాటిని కూడా కవర్ చేశారన్నమాట. అవునండి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఒక విషయం స్పష్టంగా అనిపిస్తోంది. భూమి మీద మన ఉనికి ఎంత సున్నితమైన దారంతో వేలాడుతుందో అర్థమవుతోంది. నిజమే, చాలా సెన్సిటివ్ బ్యాలెన్స్ ఇది. నేల, నీరు, చెట్లు, జంతువులు ఇవన్నీ వేర్వేరు విషయాలు కావు, ఒకే మహాసముద్రంలో అలలు లాంటివి. ఈరోజు మనం పంచుకున్న ఈ సమాచారం కేవలం తెలుసుకోవాల్సిన వాస్తవాలు మాత్రమే కాదు, మన దైనందిన జీవితంలో మనం తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఇది ఉండాలి కదా. ఖచ్చితంగా ఉండాలి. అంటే మనం ఉదయం లేచినప్పటి నుండి వాడే కాగితం కోసం ఎక్కడో చెట్లు నరుకుతున్నారు, మనం తాగే నీటి కోసం నదులు ఎండిపోతున్నాయి అని ప్రతి ఒక్కరికీ గుర్తుండాలి. అసలైన సారాంశం అదేనండి. సహజ వనరులనేవి మన తాత ముత్తాతల నుండి మనకు సంక్రమించిన ఆస్తి కాదు. మరి ఏంటంటారు? అది మన పిల్లల నుండి, భవిష్యత్తు తరాల నుండి మనం అప్పుగా తీసుకున్నది అనే స్పృహ ప్రతి మనిషికి ఉండాలి. ఆ అప్పు తీర్చాలంటే ఉన్న వనరులను ఎంత బాధ్యతగా వాడుకోవాలో మనందరికీ తెలియాలి. ఆ బాధ్యతను గుర్తు చేసుకుంటూనే ముగించే ముందు ఈ విశ్లేషణ నుండి పుట్టిన ఒక లోతైన ఆలోచనను మీ ముందుంచాలనుకుంటున్నాను. చెప్పండి. మనం టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నాం, అభివృద్ధి అంటున్నాం.
అదే సమయంలో భూమి నాశనమవుతోంది అంటున్నాం. ఒకవేళ భవిష్యత్తులో భూమి మీద సహజ వనరులన్నీ పూర్తిగా అంతరించిపోతే పరిస్థితేమిటి? చాలా భయానకమైన ప్రశ్న ఇది. అప్పటికి మన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరింత పెరిగిపోయి మనిషికి అవసరమైన స్వచ్ఛమైన గాలిని, త్రాగునీటిని, పంటలు పండించే నేలను మనం కృత్రిమంగా ల్యాబ్లలోనే సృష్టించుకునే స్థాయికి చేరుకుంటామా? ఏమో చెప్పలేం. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి ఈ రెండూ ఎప్పటికీ బద్ధశత్రులేనా? లేక టెక్నాలజీ ద్వారా ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయగలమా? ఈ ఆలోచన మీకే వదిలేస్తున్నాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.